నమస్కారం. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం ఫైనల్లీ వచ్చేసింది. మనందరి కల విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ అఫీషియల్గా మొదలైపోయింది. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఇప్పుడేంటి పరిస్థితి? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కథని చెప్పేస్తోంది. మనందరం కలిసి కంటున్న ఆ పెద్ద, సాహసోపేతమైన, అందమైన కలకు ఇది మొట్టమొదటి నిజమైన అడుగు. అంటే ఇకపై ఇవి మాటలు కాదనమాట, కలలు అంతకన్నా కాదు. ఇది వాస్తవం, రియాలిటీ. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఆ మూమెంట్ రానే వచ్చింది. మనం ఎంతగానో ఎదురుచూస్తున్న విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ ఇప్పుడు అధికారికంగా లైవ్లోకొచ్చేసింది. ఇది జస్ట్ ఒక ఓపెనింగ్ కాదు, చెప్పాలంటే ఒక కొత్త శకానికి నాంది పలికింది. అసలు ఈ లాంచ్ వెనుక ఎంత పెద్ద కథ ఉందో తెలుసా? ఒకటో రెండో కాదు, ఏకంగా లక్షలాది మంది ఈ కమ్యూనిటీలో చేరాలని అప్లై చేసుకున్నారు. ఊహించండి, ఎంత క్రేజుందో! వాళ్లందరిలోంచి చాలా జాగ్రత్తగా ఒక స్ట్రాటజీ ప్రకారం కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఇక ఫైనల్గా గత అక్టోబర్లో ఆ కల నిజమైంది. కమ్యూనిటీ తలుపులు అధికారికంగా తెరుచుకున్నాయన్నమాట. ఇది నిజంగా ఒక హిస్టారిక్ మూమెంట్. అయితే ఇక్కడ మనమందరం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇదేదో అందరికీ ఓపెన్గా ఉండే పబ్లిక్ గ్రూప్ కాదు. ఇది కంప్లీట్గా ప్రైవేట్, కేవలం మెంబర్స్కి మాత్రమే. ఎందుకిలా ప్రైవేట్గా పెట్టారు అని మీకు అనిపించొచ్చు. దాని వెనక చాలా బలమైన కారణముంది. చూడండి, మనం ఏదైనా ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించాలంటే దానికి పునాది ఎంత బలంగా ఉండాలి? సేమ్ అదే ప్రిన్సిపుల్ ఇక్కడ కూడా ఫాలో అయ్యారన్నమాట. అందుకే ఆరంభం చిన్నగా కనిపించినా అది చాలా పటిష్టంగా, ఒక పక్కా ప్లానింగ్తో జరిగింది. సరే, చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది కదూ, లక్షల్లో అప్లికేషన్లు వస్తే ఫస్ట్ బ్యాచ్ని ఎందుకు ఇంత చిన్నగా తీసుకున్నారు? ఇదేమైనా వెనకడుగు వేయడమా? అస్సదు కాదు. భవిష్యత్తు కోసం వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఇది. ఆ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఒక 100 అంతస్తుల భవనం కట్టాలంటే ఫస్ట్ ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సరిగ్గా అలాగే భవిష్యత్తులో చెరబోయే లక్షలాది మందికి ఒక సేఫ్, స్టేబుల్, నమ్మకమైన ప్లాట్ఫామ్ని ఇవ్వడం కోసమే ఈ పటిష్టమైన ఆరంభం. ఈ ఫస్ట్ రౌండ్లో ఏం చేశారంటే టెక్నాలజీని ఒక రేంజ్లో టెస్ట్ చేశారు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది అని చెక్ చేశారు. ఫ్యూచర్లో ఎంతమంది ఒకేసారి లాగిన్ అయినా సిస్టమ్ క్రాష్ కాకూడదు కదా. అందరి ఎక్స్పీరియన్స్ స్మూత్గా, సేఫ్గా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కాగా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్లారు. ఆ టెక్నికల్ టెస్టింగే కాదు, అసలైన మనుషుల పరంగా కూడా చాలా విషయాలు నేర్చుకున్నారన్నమాట. వచ్చిన మెంబర్స్ రూల్స్ ఫాలో అవ్వడానికి ఎంత రెడీగా ఉన్నారు, ఈ కమ్యూనిటీలో నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఒకే లక్ష్యంతో పనిచేసే గ్రూప్కి ఏది బెస్ట్, ఏది వర్కౌట్ కాదు అనే విషయాలు కూడా అర్థమయ్యాయి. ఇవన్నీ ఫ్యూచర్లో కమ్యూనిటీని మరింత పెద్దదిగా చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. సరే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడింది, టెస్ట్లన్నీ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. భవిష్యత్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? దీని గురించి తెలుసుకోవడానికి మీరంతా ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో నాకు తెలుసు. ఇదిగో గుడ్ న్యూస్! ఆ పటిష్టమైన పునాది ఇప్పుడు రెడీగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ డోర్స్ మనందరి కోసం తెరుచుకుంటున్నాయి. కమ్యూనిటీని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి అంతా సిద్ధమైంది. అంటే కొత్త మెంబర్స్ని ఆహ్వానించే ప్రాసెస్ మొదలవబోతోందన్నమాట. మరి ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వినండి, ఇన్విటేషన్స్ అనేవి ఆల్రెడీ లోపల ఉన్న మెంబర్స్ ద్వారా వస్తాయి. ఒకవేళ మీకింకా ఇన్విటేషన్ రాకపోతే కంగారుపడకండి, కొంచెం ఓపిక పట్టండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మంచి మనస్తో, మంచి ఉద్దేశంతో చేరాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడ చోటుంటుంది. మీరు ముందు చేరినా, తర్వాత చేరినా, ఎప్పుడు చేరినా సరే అందర్లాగే మీకు కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎవ్వరూ వెనకబడిపోరు. అసలు ఈ కమ్యూనిటీ యొక్క విజన్ ఏంటి, దీని అసలు ఉద్దేశ్యమేంటి అని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది ఏదో సరదాగా కబుర్లు చెప్పుకునే గ్రూప్ కాదు. ఇది ఒక పర్పస్ డ్రివెన్ కమ్యూనిటీ. అంటే ఆశావాదం, ఒకరికొకరు సహకరించుకోవడం, అందరూ కలిసి విజయం సాధించడం అనే 3 పిల్లర్స్ మీద కట్టిన ఒక అద్భుతమైన ఎనర్జెటిక్ సమాజం. అందుకే ఈ జర్నీకి ఒక నినాదముందే. ఒకేసారి ఒక అడుగు, ఒక మెంబర్ మరియు ఒక విజయం, అంతే. ఇక్కడ తొందరపాటు లేదు, కంగారు లేదు,
చాలా నెమ్మదిగా, నిలకడగా, బలంగా అందరూ కలిసికట్టుగా ఒక్కో విజయాన్ని అందుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యం. ఇదే ఈ కమ్యూనిటీ గ్రోత్ మంత్రం అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఆ ఎనర్జీ మెల్లమెల్లగా బిల్డవుతోంది. భవిష్యత్తు మన కళ్ల ముందే ఒక రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి, కాబట్టి స్టే ట్యూన్డ్. జరగబోయేది ఖచ్చితంగా చాలా గొప్పగా ఉండబోతుంది. ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఇంత గొప్ప విజయ ప్రస్థానంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ కథలో మీ చాప్టర్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది మన ఒక్కరి కల కాదు, మనందరి ఉమ్మడి కల, మనందరి ఉమ్మడి ప్రయాణం. తర్వాతి విశ్లేషణలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.